సర్వోన్నతుడవైన దేవ, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు, మహా గొప్ప దేవుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు. ఈ రాత్రి సమయంలో మేము నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. ఈ దినమంతయు మీరు మాకు చేసిన గొప్ప మేలులను బట్టి, మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి, మా ఉద్యోగ జీవితాలలో మాకెంతో చక్కటి నైపుణ్యం నుంచి చక్కగా మేము ఉత్తమముగా పనిచేయుటను బట్టి నీకు వందనములు. మా నోటిని, తలంపులను, క్రియలను సమస్తము నీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని క్షేమంగా కాపాడినావు తండ్రి. పిల్లలంతా కూడా స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి వచ్చి ఉన్నారు. మేమందరము ఇంట్లో చేరి నిన్ను స్తుతిస్తున్నాము. మా ప్రభా, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం. మా తండ్రి దేవా, ఇది నాన్న మేము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయం 17వ వచనం ధ్యానిస్తున్నాం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణంలో నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేస్తివి. ఈ మాటలు హిజ్కియా చెప్తూ ఉన్నాడు. అవును ప్రభా, అతడు ఎంతో గొప్ప భయంకరమైన వ్యాధి చేత బాధపడుతుండగా, మరణానికి అతడు సిద్ధపడి ఉండగా, అయితే ఆ మరణం నుంచి నీవు తప్పించినటువంటి దేవుడవై ఉండగా, అతడు నీకు స్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తన పరిస్థితిని తను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మిక్కుటమైన ఆయాసం అతనికి కలిగింది. అతడు ఆ విధంగా మిక్కుటమైన ఆయాసం కలిగి ఉండడం వలన నాకు నెమ్మది కలిగింది అంటున్నాడు. అంటే ఒక్కొక్కసారి మా ప్రభా, మాకు అర్థమవుతున్నది ఏంటంటే, మాకు వచ్చే అనారోగ్యమైన, మాకు వచ్చే శ్రమలైనా, మాకు వచ్చే కష్టాలైనా మాకు ఒక పరిస్థితిని తీసుకొస్తాయి. ఆ క్షణాన మేము నీపైన ఆధారపడడానికి మీరు మాకు ప్రేరణ ఇస్తారు. ఆ విధంగా మేము నీపైన ఆధారపడినప్పుడు మాకు కలిగే ఆ నెమ్మది, ఆ విడుదల, ఆ ఆరోగ్యము, అదంతా కూడా మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కనుక ఆ సమయంలో మేము ఆ విధంగా తలుస్తాము. మరి హిజ్కియా కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అతడు ఎంతో కష్టంలో ఉన్నాడు, ఆయాసకరమైన స్థితిలో ఉన్నాడు. అయితే మరణానికి సమీపంగా ఉన్న ఆ సమయంలో అతనికి నీ యొక్క కృపను అనుగ్రహించావు తండ్రి. అతడు నీపైన కంప్లీట్గా ఆధారపడి లోతైన ఒక నెమ్మదిని అతడు కలిగి అది పొందుకొని ఆ అనుభవంతో ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా మాకు అర్థమవుతున్నది. అదేవిధంగా మాకు కూడా మీరు కొన్నిసార్లు మా పరిస్థితులలో మీరు మమ్మల్ని మాకు నేర్పించే దేవుడై ఉన్నారు. మరణానికి దగ్గరైనటువంటి ఆ స్థితిలో నాశనమును గోతి దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు ప్రేమతో అతనిని ఆ గోతి నుంచి విడిపించిన దేవుడవని అతడు నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి. నువ్వు నీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా, ఒక్కొక్కళ్ళని కూడా కాపాడే దేవుడవైనావు. మా ప్రభా తండ్రి, నాశనమను గోతిలోనికి మేము దిగిపోకుండా మమ్మల్ని విడిపించే దేవుడవైనావు. అంతేకాదు ప్రభా, మా పాపములన్నిటిని కూడా నువ్వు క్షమించేస్తావు. వాటినన్నిటిని కూడా నీవు నీ వీపు వెనుక తట్టు పారవేస్తావు. కాబట్టి నీవు అస్సలు వాటిని గుర్తు కూడా ఉంచుకోవు. మా ప్రభా, ఇంత గొప్ప దేవుడు తండ్రి, నీ అంత గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు. ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఎవరు కూడా ఉండరు. మా తండ్రి దేవా, ఒక అద్భుతమైన క్షమాపణను మేము పొందుకున్నప్పుడు మాకు కలిగే సంతోషము అంతా ఇంత కాదు తండ్రి. ఆ గొప్ప నెమ్మది మా హృదయానికి ఎంతో ఆదరణనిచ్చే ఆ నెమ్మదిని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, నీవు ఇంకెప్పుడు కూడా మా పాపముల వైపు చూడవు, మమ్మలను ఎంతగానో ఆదరిస్తావు. మా పాపములు నీవు గుర్తుంచుకోవు కాబట్టి మమ్మల్ని ఒక ఫ్రెష్గా, ఒక నూతనమైన వ్యక్తిగానే, ఒక పవిత్రమైన వ్యక్తిగా, పరిశుద్ధుడైన వ్యక్తిగా నీవు మమ్మల్ని చూస్తావు. కాబట్టి మా తండ్రి దేవా, మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. నీవు మా పాపములను క్షమించి మర్చిపోతావు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభ, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప విడుదల, ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు ప్రభా, ఆరోగ్యం ఇచ్చినందుకు, నాశనమను గోతు నుంచి మమ్మల్ని తప్పించి రక్షించినందుకు తండ్రి ప్రభా, మేము నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో తండ్రి, నీవు నీ యొక్క కృపను, నీ ఉచితమైన ఆ కృపను, ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి.
ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా, మీరు చూస్తున్నారు, ప్రతి హృదయాన్ని చూస్తున్నారు. ప్రతి హృదయంలోని వేదన, కష్టము మీరు ఎరుగుదురు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని మీరు చూస్తున్నారు తండ్రి. ప్రభా, హిజ్కియాను స్వస్థపరిచిన దేవుడు, మరి వారిని కూడా స్వస్థపరచుము. మా ప్రభా, మరి ప్రతి ఒక్కరి పాపములను క్షమించుము నాయన. నీవు క్షమించే దేవుడవు, సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, గొప్ప దేవుడవు తండ్రి. నీకు వందనములు. మా తండ్రి, మా అందరి పాపములను క్షమించుము. మా మా పట్ల ఇతరులు అపరాధములు చేసి ఉంటే వాటిని అన్నింటి కూడా మేము క్షమిస్తున్నాము తండ్రి. మా కుటుంబాలలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి. కలతలు తీసివేయండి. అందరూ కూడా సమాధానంతో, సంతోషంతో జీవించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. మరి మా కుటుంబాలలో ఉన్న వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించి తండ్రి, నీ యొక్క గొప్ప కృప చేత వాళ్ళను ఆదరించమని వేడుకొంచున్నాం. చిన్న బిడ్డలను దీవించండి. వారిని నీ దయందును, మనుషుల దయందును వర్తిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. మరి బిడ్డలందరినీ కూడా నాయన, మరి వృద్ధులను అందరినీ కూడా క్షేమంగా కాపాడండి. ఎందుకంటే ఎండల తీవ్రత అధికంగా ఉన్నది కనుక ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. నాయన, యవ్వన బిడ్డను దీవించండి. వారందరూ కూడా ఉన్నత విద్య కొరకు, అదేవిధంగా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు. వారిని అందరినీ కూడా మీరు క్షేమంగా కాపాడి చక్కగా పరీక్షలు రాసి చక్కటి ఉత్తీర్ణతను పొందినట్లుగా సహాయం చేయండి. ఎంతోమంది పరీక్షలు రాసి ఉన్నారు నాయన, మరి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా మంచి రిజల్ట్ పొందుకున్నట్లుగా సంతోషం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి. ఈ దినము ఎంతోమంది ఉద్యోగాలు పొందుకొని ఉన్నారు. ఎంతోమంది అనేకమైన రీతులుగా మంచి వార్తలు విని ఉన్నారు. వివాహ ప్రయత్నంలో సఫలమై మరి కన్సీవ్ అయిన వార్తలు విన్నవారు అందరిని బట్టి కూడా నీకు వందనములు. మరి బిజినెస్లలో చక్కగా మరి రాణిస్తూ అభివృద్ధిని పొందుతున్న వాళ్ళని బట్టి కూడా నీకు వందనములు. ఎవరైతే నాయన బిజినెస్లో లాస్ వచ్చి కష్టపడుతున్నారో వారిని అందరినీ మీరు దర్శించి వారికి కావాల్సినటువంటి బలమును, శక్తిని, జ్ఞానంనిచ్చి చక్కగా వారి యొక్క వ్యాపారమును పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరి కుటుంబాలలో తీవ్రమైన అనారోగ్యం కలిగిన వారు ఉన్నారో వాళ్ళను మీరు దయతో కాపాడి స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చండి. ఎంతోమంది ఐసీయూలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు నాయన. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు, క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన. కృప చూపించమని వేడుకొంచున్నాం. కుటుంబ సభ్యులకున్న ఆందోళనను తీసివేయండి మా తండ్రి. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా నాయన. ఇంకా ఎవరెవరైతే నాయన అనేక సమస్యలు గుండా వెళ్తున్నారో, అన్యాయాలకు గురైనటువంటి వారు, అక్రమాలకు గురైనటువంటి వారు, అనేక రీతులుగా అవమానాలు, హింసలు పొందుతున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు దయ ఉంచి దర్శించమని ప్రార్థిస్తున్నాం. వారికి అందరికీ సహాయం చేయమని వేడుకొంచున్నాం. అన్యాయం జరుగుతున్న వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడు ఏంటున్నారు నాయన. కృప చూపించండి. ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు కష్టపడుతూ ఉన్నారు నాయన. నిరాశ్రయులుగా, నిస్సహాయాలుగా ఉంటున్నారు నాయన. కృప చూపించండి. వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవా. మరి రాత్రుల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, అదేవిధంగా సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు అనేక మందిని కూడా మీరు దీవించి అందరినీ కూడా నాయన మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. వారికి ఓపికను, సహనం అనుగ్రహించండి. అప్రమత్తత ఉన్నట్లుగా కూడా కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వారు క్షేమంగా వారి వారి గమ్యస్థానంకు చేరినట్లుగా మీరు సహాయం చేయండి నాయన. మా తండ్రి దేవా, సేవకులను ఆశ్రయించండి. వారందరూ కూడా అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు, వాళ్ళను మీరు దీవించమని వేడుకొంచున్నాము. అదేవిధంగా ప్రభా, ఎంతమంది అయితే రక్షణ లేక ఉన్నారో వాళ్ళను కూడా మీరు దర్శించండి. వారి హృదయాలలో నైనా మీరు అద్భుతాలు జరిగించండి. వారి మనోనేత్రాలను వెలిగించండి తండ్రి. కృప చూపించమని వేడుకొంచున్నాం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. ప్రతి ఒక్కరిని కూడా దర్శించగలిగిన దేవుడవు. పరిశుద్ధాత్మ కార్యమును వారి జీవితాలలో జరిగించమని కూడా వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరు నేను తెలుసుకొని మేమందరం కూడా ఎత్తబడే వారిలో ఉండాలి. ఎందుకంటే నాయన సమయం చాలా దగ్గరగా ఉన్నది. మరి చాలా త్వరలోనే రాకడ ఉన్నది. మరి మేమంతా కూడా సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి నాయన. మా ప్రభా, యుద్ధ వాతావరణం తీసివేయండి. ప్రపంచం అంతట్లో ఉన్నటువంటి ఆ వాతావరణం అంతటిని బాగుపరచండి మా ప్రభా. వారిలో మార్పును అనుగ్రహించి సమాధానకరమైన ఆ
ప్రతి పరిస్థితులు మీరు ఏర్పాటు చేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, ప్రతిదీ కూడా నీ ఆధీనంలో ఉన్నదని మేము నమ్ముతూ నాయన నీపైననే ఆధారపడి ఉన్నాము తండ్రి. ఈ దినము ఎంతమంది అయితే మరి అనేక సమస్యలు గుండా వెళ్తూ నీ సన్నిధిలో ఈ ఈ ప్రార్థనలలో ఉన్నారో వారికి అందరికీ కూడా మీ యొక్క కృప, మీ యొక్క సహాయము అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు అనేకం ఉన్నాయి తండ్రి. వాటన్నిటిలో నుంచి ఏ శ్రమలు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. దయామేడ నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారికి ఉన్న ఆ సమస్య నుంచి విడుదల దయచేయండి. ఎందుకంటే ఏ సమస్యతో, ఏ హృదయ భారంతో వారు, ఏ వేదనతో వారు ఉన్నారో మాకు తెలియదు. అయితే ప్రభా, మీరు సమస్తం ఎరిగినటువంటి దేవుడు. వారి హృదయాలను పరిశోధిస్తున్నారు మా ప్రభా. వారిని మీరు కనికరించండి. వారిలో ఉన్నటువంటి ఆ దుఃఖము, భారము, వేదన సమస్తం తొలగించండి మా ప్రభా. నెమ్మదిని అనుగ్రహించండి మా నాయన. నీ యందు నమ్మిక ఉంచి నీ వాక్యంను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి. ప్రాముఖ్యంగా వారి హృదయాలలో క్షమాపణ హృదయాన్ని పెట్టండి మా ప్రభా. కోపము, ద్వేషం ఉన్నట్లయితే దాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మంచి నిద్రను అనుగ్రహించి చక్కటి రెస్ట్ వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభా. ఈ పగలంతా మీరు మాకు తోడైనందుకు నీకు వందనములు. మరి ఈ రాత్రి సమయంలో మేము నీ పైన ఆధారపడుతూ ఉన్నాము తండ్రి. మేము రేపటి దినాన ఏం చేయవలనో, ఏ పనులు చేయవలనో అవన్నీ కూడా నీ సన్నిధిలో మేము ప్రణాళికలు వేసుకొని ఉన్నాము, నీకు అప్పగిస్తున్నాము. సమస్తమును కూడా చక్కగా నీకు మహిమకరంగా రేపటి దినాన మేము చేయగలుగునట్లుగా మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా నీ సురక్షితమైన రెక్కల నీడలో మాకు మంచి నిద్ర, రెస్ట్ అనుగ్రహించండి. రాత్రి వేళ కలుగు ఏ భయాలకు మేము భయపడము, ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు తండ్రి ప్రభా. నీ దూతల కాపుదల మాకున్నది తండ్రి. మా ప్రాణంలో, శరీరంలో, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మా పైన నీ రక్తపు కంచెను వేయండి మా ప్రభా. మరి మంచి నిద్రను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు లేకుండా, అదేవిధంగా ప్రభా మరి రాత్రి అంతయు ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.